నమస్కారం. నక్షత్రాలు ఈ 27 9 గ్రహాలకి మనం చూస్తాం. అశ్విని మఖ మూల వచ్చేసరికి కేతువుకి, భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాఢ శుక్రుడికి, కృత్తిగా ఉత్తరాషాఢ రవికి, రోహిణి హస్త శ్రవణ చంద్రుడికి, మృగశిర చిత్త ధనిష్ట కుజుడికి, ఆరుద్ర స్వాతి శతభిషం వచ్చి రావుకి, పునర్వసు తర్వాత విశాఖ పూర్వభద్ర గురువుకి, అలాగే పుష్యమే అనురాధ ఉత్తరాభద్ర శనికి, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధుడికి. అయితే గ్రహ సంచారం అనేది ఎప్పుడు కూడా ఈ నక్షత్రాలనే పరిభ్రమణ చేస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి గ్రహాలని నక్షత్రాల మీద. ఎప్పుడైనా సరే కూడా ఒక వర్గం గ్రహాలు, అవి శని వర్గ గ్రహాలు కానీ గురువర్గ గ్రహాలు కానీ. శని వర్గ గ్రహాలు అంటే మీకు తెలుసు మాట, బుధ శని శుక్ర రాహు. గురువర్గ గ్రహాలు అంటే గురువు రవిచంద్ర కుజ కేతువు. 5 ఈ 4 అన్నమాట. ఇవి మల్టిపుల్గా ఈ గ్రహాలు కనుక ఒకే గ్రహం యొక్క నక్షత్రాల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గురువర్గ గ్రహాలు ఒకరు తీసుకోండి, చంద్రుడు గురువు తీసుకోండి. ఈ చంద్రుడు గురువు కనుక అశ్విని మఖ మూలంలో ఉన్న వీళ్ళు, లేదంటే శుక్రుడి యొక్క నక్షత్రాల్లో ఉన్నా, అలాగే కుజ నక్షత్రాల్లో ఉన్నా, అంటే ఒకే స్టార్ నక్షత్రాల్లో ఉండాలన్నమాట వీళ్ళు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్టార్ ఏదైతే అయిందో, ఆ స్టార్ లాంటి ఎక్కడైతే ఉంటాడో ఆ భావం మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు గురువు చంద్రుడు కనుక ఆ శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉన్నారనుకోండి, భరణిలో గురువు ఉన్నాడు, అలాగే చంద్రుడు వచ్చేమో పొబ్బులో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు శుక్రుడు జాతకంలో ఎక్కడైతే ఉంటాడో ఆ భావం మీద ఈ గురు చంద్రుడు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలాగే శని గ్రహాలు కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బుధుడు కానీ, శని కానీ, రాహు కానీ, శుక్రుడు కానీ, ఏ నక్షత్రం అయినా సరే ఇక్కడ వర్గంతో సంబంధం లేదు. గ్రహాలకు మాత్రం ఇక్కడ వర్గాన్ని ఇచ్చాం, నక్షత్రాలకు ఇక్కడ వర్గం ఆపాదించలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ శనివర్గ గ్రహాలు, గురువర్గ గ్రహాలు, శనివర్గ గ్రహాలకి నక్షత్రాల్లో ఉన్న, గురువర్గ గ్రహాల నక్షత్రంలో కూడా ఇబ్బంది లేదు. అయితే గ్రహాలు ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్లాగా శనివర్గ గ్రహాలు కూడా బుధుడు కానీ, శుక్రుడు కానీ రవి నక్షత్రంలో ఉన్నారనుకోండి, మీ జాతకంలో ఏ భావంలో ఉంటాడో ఆ భావం మీద ఈ బుధ శుక్రుడు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి రాజయోగాలు కలిగిస్తుంది అన్నమాట. ఎవరికి కలిగిస్తుందంటే ఆ నక్షత్రం ఏదైతే ఉందో దాని యొక్క దశలో కలుగుతాయి బాగా. ఆ నక్షత్ర దశలో మంచి ఫలితాలు అనేవి, లేదు ఆ నక్షత్రం యొక్క దశ లేకపోతే దాని యొక్క నెచ్చిన లెవెల్స్ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ విధంగా చూసుకోండి.